వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఒక మంచి పని చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే గతంలో చేయలేదని అనుకోకండి, కానీ ఆయన ఇప్పుడు అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పేదవాడికి కడుపు నిండా కొంత అన్నం పెట్టేందుకు కూడా అన్న క్యాంటీన్ కూడా మళ్ళీ త్వరలో కూడా ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే పేదవాడిని ఆకలి తీర్చడానికి ఇది ఎంతగానో ఉపయోగపడేటువంటి అన్నా క్యాంటీన్ కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ అన్నా క్యాంటీన్ కూడా తొలగించిన విషయం మనందరికీ తెలిసింది. అయితే సీఎం ఆదేశాలతో అతి త్వరలోనే కూడా అన్నా క్యాంటీన్ పనులన్నీ కూడా పూర్తి చేసేందుకు కూడా అధికారులు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. పెండింగ్ లో ఉన్న మరో 19 క్యాంటీన్లు కూడా పూర్తి చేసేందుకు కూడా ప్రణాళికలు అయితే రూపొందించి ఆ దిశగా అయితే ముందుకు అయితే వెళ్తుంది. ఎందరో పేదవాళ్ళ కడుపును నింపినటువంటి అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం పనులు కూడా చాలా వేగంగా కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో నెలకొల్పినటువంటి అన్నా క్యాంటీన్లలో కొన్ని చాలా వరకు కూడా అంటే కొన్ని క్యాంటీన్లు అనుకో చాలా వరకు క్యాంటీన్లన్నీ కూడా పాడైపోయినాయి. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఆ క్యాంటీన్నే లేకుండా ఆ క్యాంటీన్ కూడా ధ్వంసం చేసినటువంటి సన్నివేశాలు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయితే కొన్ని పాడవుగా మరి కొన్ని చోట్ల అయితే వేర్వేరు ప్రభుత్వ విభాగాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలుగా కొన్ని సాగుతూ ఉన్నాయి. అన్నా క్యాంటీన్లు తీసేసి అక్కడ కొన్ని ప్రభుత్వ కార్యకలాపాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు కూడా ఆయన సంతకం చేసేసారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో వీటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కూడా ఇక్కడ పనులు అయితే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. అధికారులు దానికి తగ్గట్టుగా చర్యలు కూడా చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు మనం కనుక చూసినట్లయితే అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం పైన చేసిన నిర్ణయం ఏదైతే ఉందో, ఆ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దానిపైన చంద్రబాబు ప్రజల నుంచి కూడా ప్రశంసల వర్షం అయితే కురిపిస్తూ ఉన్నారు ప్రజలు కూడా. ఎందుకంటే పేదోడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను మళ్ళీ తెరిచినందుకు ప్రభుత్వం ఈ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చాలా మంది అయితే అభినందిస్తున్నారు. పాత క్యాంటీన్లు తెరవడంతో పాటు మరికొన్ని చోట్ల కొత్తగా క్యాంటీన్లు కూడా ప్రారంభం చేసేదానికి కూడా దానికి తగ్గట్టుగా ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు. గతంలో 184 వరకు కూడా అన్నా క్యాంటీన్లు అయితే ఉండేవి. మరో 19 క్యాంటీన్లు కూడా దానికి సంబంధించి కూడా షెడ్డింగ్ పనులు అయితే కావచ్చు, పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా అలా ఆగిపోయినాయి. వాటిని కూడా త్వరగా పూర్తి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు వాటిని పూర్తి చేసి మొత్తం 203 క్యాంటీన్లు కూడా సెప్టెంబర్ 21 లోపు ప్రారంభించాలనేసి కూడా ప్రభుత్వం అయితే భావిస్తుంది. దీంతో పేద ప్రజలకు దీనికి సంబంధించి అన్నా క్యాంటీన్కి సంబంధించి పేద ప్రజలు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి గత టీడీపీ పాలనలో నిత్యం 30,000 మంది నుండి 35,000 వరకు కూడా అన్నా క్యాంటీన్లో భోజనం చేసేవారు రాష్ట్ర వ్యాప్తంగా. ఒక్క పూటకి 5 రూపాయల చొప్పున ఇక్కడ అల్పాహారంతో పాటు మధ్యాహ్నం రాత్రిపూట భోజనం కూడా అందించేవారు. ఆటో వారు కావచ్చు, రిక్షా వారు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, చాలా మంది కూలి పనులు చేసుకునేటువంటి వారు కావచ్చు, ఇక చిరు ఉద్యోగులు కావచ్చు, ఇలా ఎంతో మందికి వీటిని ఆశ్రయించి అంటే అన్నా క్యాంటీన్ను ఉపయోగించుకొని వాళ్ళ ఆకలిని కూడా తీర్చుకునేవారు. హోటళ్ళు మెస్సులకు వెళ్ళి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు తినలేని వారు కూడా అన్నా క్యాంటీన్లో భరోసాగా ఉండేది. చాలా తక్కువకే 5 రూపాయలకే భోజనం అంటే కూడా చాలా అంటే ప్రజలకు చాలా లాభదాయకంగా 5 రూపాయల కంటే లేని వాళ్ళ దగ్గర కూడా తీసుకోకుండా కూడా ఇచ్చారు. అంటే 5 రూపాయలు ఉంది కదా, ఆ 5 రూపాయలు లేని వారి దగ్గర కూడా లేకపోయినా సరే 5 రూపాయలని పెట్టారు, కానీ 5 రూపాయలు లేని వారికి కూడా భోజనం పెట్టేవారనమాట. అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వీటిని మూసివేయడంతో నిరుపేదలకు అన్నం ముద్ద దొరకకుండా పోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇతర ప్రాంతాల్లో నుంచి పనుల నిమిత్తం పట్టణ ప్రాంతాలకు కావచ్చు వచ్చినటువంటి వారికి, పేదవారికి ఆకలి తీర్చేందుకు కూడా ఎక్కువగా డబ్బులు వెచ్చించి హోటళ్లను ఆశ్రయించాల్సినటువంటి వచ్చేది.
క్యాంటీన్లలో అల్పాహారం కావచ్చు, భోజనం సంబంధించి కావచ్చు సరఫరా చేసే ఏజెన్సీలు ఇక్కడ ఐఓటి పరికరాలు సమీకరణాలకు సంబంధించి స్మార్ట్ బిల్డింగ్ సాఫ్ట్వేర్ కోసం కూడా సంస్థలు ఖరారు చేయాలి. కానీ వివరాలు నిర్వహణ వ్యవస్థకు ఏర్పాటు చేయాలి. కాబట్టి నిర్మాణ పనులు చేపట్టాల్సిన చోట ఎక్కడైతే ఉంటుందో అక్కడ టెండర్లను పిలిచి ఆ గుత్తేదారు సంస్థలతో అగ్రిమెంట్ చేసుకోవాలి. ఇప్పటికే నగర పరిపాలన సంస్థలు ఏవైతే ఉన్నాయో, అలాగే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా క్యాంటీన్ను పరిశీలించి భవనం తాజా పరిస్థితులకు సంబంధించి, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్కి సంబంధించి, అలాగే ఐఓటి పరికరాలకు సంబంధించి ఇతర అవసరాలపైన కూడా ఒక నివేదికను కూడా సిద్ధం చేయాలని కూడా, అది కూడా వేగవంతంగా సిద్ధం చేయాలని ఒక అగ్రిమెంట్ అనే కాదు, ఒక ఆర్డర్ లాగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఏది ఏమైనా అతి త్వరలోనే ఆ గతంలో ఉన్నటువంటి వాటిని కొంత వేగంగా పూర్తి చేసి అక్కడ కొనసాగుతూ కొత్తగా ఉన్నటువంటి క్యాంటీన్లు కూడా, కొత్తగా కడుతున్నటువంటి క్యాంటీన్లు కూడా వేగంగా పూర్తి చేసి ప్రజలకు కూడా, నిరుపేదలకు కూడా అన్నం అంటే వాళ్ళ కడుపుకు అన్నాన్ని కొంత ఆకలి తీర్చే విధంగా కూడా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. గతంలో ఉన్నవే మళ్ళీ ఇప్పుడు ప్రారంభంతో మరికొంతమంది పేదవారికి ఆకలి తీసే చోట అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా ఇటువంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ ఉద్దేశంతో ఈ క్యాంటీన్ మూసివేయించారు? సరే, ఉన్న క్యాంటీన్ పేరు మార్చైనా పెట్టుకొని కంటిన్యూ చేసి ఉండొచ్చు, కానీ అది కూడా చేయలేదు. ఆయన హామీలో అయితే చెప్పారు, కానీ ఆ తర్వాత దాన్ని కొనసాగింపు దిశగా కూడా తీసుకెళ్లేదు. ఏది ఏమైనా ఇది నిరుపేదలకు కొంత ఆకలిని తీర్చే విధంగా కూడా ముందుకు వెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఆయన 30 నుండి 35,000 వరకు కూడా గతంలో అంటే 2014 నుండి 2019 వరకు కూడా 30 నుండి 35,000 వరకు కూడా రోజువారీగా 184 క్యాంటీన్లలో రోజువారీగా ఎంతమంది భోజనం చేసేవారు, వాళ్ళ ఆకలిని తీర్చుకునేవారు కేవలం 5 రూపాయలకి మాత్రమే. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాటిని తీసేసిన పేరు మార్చైనా వైఎస్ఆర్ క్యాంటీన్ అనో లేదో ఏదో ఒక పేరు మీద కొనసాగించుండొచ్చు, కానీ అది కూడా చేయలేదు. అవి కూడా 1-2 చోట్ల పెట్టి వాటిని కూడా కంటిన్యూ చేయలేకపోయారు. ఇవన్నీ నిరుపేదలను వాళ్ళ కడుపు మీద కొట్టినట్టుగా అయింది. ఇటువంటి తప్పిదాలు జగన్మోహన్ రెడ్డి చేయడం వల్ల ఆయన స్వయంకృతాపరాధంతోనే అధికారం కోల్పోయారు అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదేమైనా సరే, గతం కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు కంటిన్యూ చేసి మరి కొంతమంది పేదలకు ఇంకా ఎక్కువ మంది చేరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర బడ్జెట్ను కూడా దృష్టిలో పెట్టుకొని అటు సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తూ రాష్ట్ర అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు మంచి పరిపాలన అందించాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పనిసరిగా అన్నా క్యాంటీన్ సంబంధించి మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇది తప్పనిసరిగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది తెలుగు ఫోకస్ టీవీ.